నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీ నేను శివాని ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు సంస్మరణ సభ వెంకట్రావు సేవలను కొనియాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ మీర్పేట్ బడన్పేట్లలో కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి పర్యటన భూమి కబ్జా చేస్తే పీడీ యాక్ట్ పెడతామన్న కాంగ్రెస్ నేత నర్సాపురంలో అన్న క్యాంటీన్ పనిని పరిశీలించిన బొమ్మిడి పేదల ఆకలి తీర్చడమే కూటమి సర్కార్ లక్ష్యమన్న ఎమ్మెల్యే మృతుల కుటుంబాలకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆర్థిక సాయం ఒక్కో మహిళా కూలి కుటుంబానికి ₹1,00,000 పంపిణీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షానికి తడిసి ముద్దవుతున్న భద్రాచలం పట్టణం మాజీ ఎమ్మెల్యే దుగ్గిరాల వెంకట్రావు స్వతంత్ర సమర యోధులని ప్రజాస్వామ్యం కోసం పోరాటంలో ప్రాణాలు అర్పించారని మంత్రి పొన్నం ప్రభాకర్ రావు నివాళులర్పించారు. హన్మకొండ జిల్లా ఎల్తుర్తి మండలం గోపాల్పూర్లో హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే దుగ్గిరాల వెంకట్రావు సంస్మరణ కార్యక్రమంలో మంత్రి పొన్నం మాట్లాడారు. అయితే వెంకట్రావు విగ్రహానికి నివాళి అర్పించి పొన్నం అనంతరం మొక్కులు నాటారు. ఎల్కుర్తి ప్రాంతంలో భాగస్వామ్యులు నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉందని మంత్రి పొన్నం ప్రస్తావించారు. వెంకట్రావు తమ బిడ్డ అని తమ ఊరికి గర్వకారణమని గోపాల్పూర్ ప్రజలు అభిమానిస్తూ చెప్పారు మంత్రి. రైతాంగ సమస్యలు, నిరుపేదలకు భూములు పంచడం, కార్మికులు వెంకట్రావు సేవలు ఆదర్శమన్నారు. సాధిద్దాం వెంకట్రావు గారి ఆశయాలను, సాధిద్దాం వెంకట్రావు గారి ఆశయాలను. భూమి కబ్జా చేసిన వారిపై పీడీ యాక్ట్ పెడతామని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి హెచ్చరించారు. మీర్పేట్ బడంగ్పేట్ కార్పొరేషన్లో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటించారు. దళితులు సాగు చేసుకుంటున్న భూమి వారికి చెందుతుందని అధికారంలోకి రాకముందే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టామని ఆయన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మీర్పేట్ అలాగే బడంగ్పేట్ కార్పొరేషన్లలో మాజీ మంత్రి అక్రమారులకు అండగా నిలిచారని ఆరోపించారు. వారు ఇచ్చి పట్టాలు చెల్లవని లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. అలాగే భూ కబ్జాలు ఆపకపోతే పీడీ యాక్ట్ పెట్టి జైల్లో వేయాల్సి ఉంటుందని లక్ష్మారెడ్డి హెచ్చరించారు. భూ కబ్జాలను ప్రోత్సహించవద్దని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి ఆయన సూచించారు. భయపట్టించి పోలీసులతో భయపట్టించి రెవెన్యూలతో భయపట్టించి ఎస్సీలను బీసీలను వీళ్ళందరినీ కూడా చెదరగొట్టి భూములు ఇష్టానుసారంగా కబ్జాలు చేయబడ్డాయి. ఇప్పుడు ఆటలు సాగవు. ఎవరెవరైతే ఇంతకు మొదలు మేము కాంగ్రెస్ హాయంలో ఎవరెవరికైతే పట్టాలు ఇచ్చినామో వాళ్ళే హక్కుదారులు, వాళ్ళకే చెందేటట్టుగా మేము చేయటానికి నేను ప్రభుత్వం తరఫున నేను మాట ఇవ్వటానికి వచ్చా. ఈ మాట మీద ఉంటాము. తర్వాత ఇక్కడ ఎవరెవరికైతే ఇండ్లు లేవో, ఎవరికైతే ఈ భూములు ఇచ్చినామో అక్కడ ఇల్లు కట్టుకోవటానికి ఎవరెవరైతే రెడీ ఉన్నారో వాళ్ళకందరికి కూడా 6 లక్షల రూపాయలు ఇచ్చి వీళ్ళు ఇల్లు కట్టుకొని సొంత ఇంట్లో ఉండేటట్టుగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పాత మున్సిపల్ ఆఫీసులో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్నంలో పలు వార్డులకు సంబంధించిన లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. జమ్మికుంట తహసీల్దార్ రమేష్ బాబు, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ ఎన్డి అజయ్, వైస్ చైర్మన్ స్వప్నకోటి ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జమ్మికుంట PASS చైర్మన్ పొంగుగంటి సంపత్, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు అలాగే RI శంకరయ్య, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఆర్డర్ తీసుకొని వచ్చి మీ అందరికీ కూడా ఇవాళ చెక్కులు ఇస్తుంది కూడా మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వాస్తవంగా చెప్పాలంటే ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తున్నందుకు వారికి కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. కానీ దాంతోపాటు వాళ్ళు ఎలక్షన్ హామీలు
డిసెంబర్ 9 తారీఖు 1,116 రూపాయలతో తులం బంగారం కూడా ఇస్తా అన్నారు. ఇవాళ వరకు కూడా తులం బంగారము ఇయ్యలేకపోయినారు. కానీ ఫ్యూచర్ అన్నా ఖచ్చితంగా ఇయ్యాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే విధంగా డిసెంబర్ 9 తర్వాత ఎవరెవరికి చెక్స్ ఇచ్చినా ఎప్పుడు ఇచ్చినా ఇక్కడ ఉన్న లబ్ధిదారులందరికీ కూడా మళ్ళీ మీరు ఆ తులం బంగారం కూడా ఇవ్వాలని మా లబ్ధిదారుల తరఫున మా జమ్మికుంట పట్టణం తరఫు నుంచి కూడా కోరుతా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అప్లై చేసుకున్న వారికి ఇది ఫస్ట్ టైం చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చారో తెలంగాణ రాష్ట్రం కోసం మేము ఏర్పాటుకు సహకరిస్తామని ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆమె మాట నెరవేర్చుకున్నారు. అలాగే పొన్నం ప్రభాకర్ గారు కూడా చాలా కష్టపడ్డారు తెలంగాణ రాష్ట్రం కోసము. యాక్చువల్గా వాళ్ళ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వచ్చేది ఉండే ఈ కార్యక్రమానికి, కాకపోతే వారి సొంత నియోజకవర్గంలో పనుల కారణంగా రాలేకపోవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల హామీలో ఏదైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారెంటీలను అది నెరవేర్చుకునే క్రమంలో ఇది కూడా ఒకటి. అయితే ఇంకొకటి హామీ ఇచ్చింది తులం బంగారం అని, అది కూడా ముందు ముందు అమలవుతుందని నేను లబ్ధిదారులకు విన్నవించుకుంటున్నా. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బీఆర్ఎస్ బీజేపీల నుండి కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరారు. చేవెళ్ల మండలం రామన్నగూడకు చెందిన మాజీ సర్పంచ్ లావణ్య శంకర్తో పాటు గ్రామస్తులు 100 మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాళీ యాదయ్య కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తేనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే కాళీ యాదయ్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండి అభివృద్ధి పదంలో ముందు వెళ్తుందన్నారు. అలాగే రానున్న రోజుల్లో ప్రతి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నాయకులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. స్లోగన్ చేయండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై యాదన్న. పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ చెప్పారు. అన్న క్యాంటీన్లో 5 రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని కూటమి ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు నాయకర్ అన్నారు. దానిలో భాగంగా ఈ నెల 15న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అన్న క్యాంటీన్ పునర్నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందించే దిశగా పనిచేస్తుందని అన్నారు. ఎమ్మెల్యే నాయకర్తో పాటు నర్సాపురం డీజీపీ ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజు, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు ఉన్నారు. అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి మరి ప్రజలందరికీ అన్నం పెట్టే విధానంగా ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది గత 2014-19లో. అదేవిధంగా తర్వాత ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో 1924లో ఈ అన్నా క్యాంటీన్ కూడా పక్కన పెట్టేసి వీటిని కూడా వేరే దానికి పక్కన పెట్టడం కూడా జరిగింది. మరలా ఈ కూటమికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీకి రాష్ట్ర ప్రజలందరూ కూడా అవకాశం ఇవ్వడం, మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ప్రజలకు మేము చెప్పాం, అటు పెన్షన్ విషయంలో కానీ లేకపోతే అన్నా క్యాంటీన్ విషయంలో కానీ మహిళలకు మరి ఉచిత బస్సు ప్రయాణాలు కానీ ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీల్ని నెరవేర్చే విధంగా కూడా ఈ కూటమి ముందుకు వెళ్ళడం కూడా ఈరోజు అన్నా క్యాంటీన్. బ్యాంకాక్ చెర నుంచి మధుకుమార్ ను నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విడిపించారు. ఉద్యోగం కోసం కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రకు చెందిన ఏజెంట్ రాహుల్ ద్వారా చిన్నమల్కపురం వాసి మధుకుమార్ బ్యాంకాక్ వెళ్లాడు. అయితే బ్యాంకాక్ లో మధుకుమార్ పాస్పోర్ట్, మొబైల్ ఫోన్ తీసుకుని 18 నెలలు వర్క్ చేయాలని అగ్రిమెంట్లపై సంతకాలు చేయించుకున్నారు. బ్యాంకాక్ లో తనను చాలా ఇబ్బంది పెట్టారని మధుకుమార్ వాపోయాడు. ఈ విషయం సూర్యప్రకాష్ రెడ్డికి మధుకుమార్ కుటుంబ సభ్యులు చెప్పారు. ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి ఆదేశంతో బ్యాంకాక్ ఏజెంట్లతో పోలీసులు మాట్లాడి 8,65,000 చెల్లించి మధుకుమార్ ను వెనక్కి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డికి మధుకుమార్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపింది.
మళ్ళీ అబ్బాయి ఫోన్ చేసిన వాళ్ళ తల్లిదండ్రులకు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే సంపేస్తా చెప్పి మళ్ళీ ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తే వాళ్ళ పాప ఇది లేక 7 పొదుపు సంఘాలతో డబ్బులు తీసుకొని ఆ డబ్బులు 9 లక్షలు కట్టడం జరిగింది. కడితే వాళ్ళు డబ్బులు రిసీవ్ చేసుకున్నాక వాళ్ళు ఫోటో పంపించారు. అంటే ఇంకా బతికున్నా చెప్పి ఫోటో పంపించి ఏమన్నా దానికి మళ్ళీ అదనంగా 50,000 ఇచ్చి ఆ టికెట్ అబ్బాయి టికెట్ కొనుక్కొని ఇండియాకి రావడం జరిగింది. సేఫ్ గారికి వచ్చాడు, తిరుపతి పోయి దేవుని మొక్కని వచ్చాడు. ఇలా కొన్ని ఏజెంట్స్ వల్ల డబ్బు పంపించారు. ఇప్పుడు మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాం మీద. దీనివల్ల వాళ్ళు ఎవరు కంప్లీట్ తెలుసుకోండి, కంప్లీట్ బయట వాళ్ళే. కానీ వీళ్ళకు ఇండియా సంబంధం ఉంటే పట్టుకొచ్చి ఇక ముందు ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా యాక్సెస్ చెప్పి మేము డ్రోన్ కాన్స్టిట్యూన్స్ తరఫున కొడతాం. ఇటువంటి ఫ్యూచర్లో ఎవరు జరగకుండా, ఏ కుల మతం లేకుండా ఎవరు కూడా జరగకుండా. అంటే ఎవరైనా చాలా ఇబ్బంది పడతారు. తల్లిదండ్రులు పాపం బీద వాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, హరిజనులు చాలా మంది బీద అంటే అన్ని కులాలు బీద ఉన్నారు, హాస్పిటల్ పోతారు. నేను లాస్ట్ 2 ఇయర్స్గా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాను. నేను నార్మల్గా అదర్ కంట్రీస్కి వెళ్ళి జాబ్ చేయాలని చిన్న కోరిక ఉండేది. అందువలన ఒక ఏజెంట్ మహారాష్ట్ర నుంచి రాహుల్ అనే ఒక అతను కాంటాక్ట్ అయ్యాడు. సో అతను నాకు 1,10,000 రూపాయలు శాలరీ అని చెప్తే ఆశపడి వెళ్ళాను బ్యాంకాక్కి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నా పాస్పోర్టు, నా మొబైల్ తీసుకొని అక్కడ ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకున్నారు. సో అది 1.5 సంవత్సరాల మీరు వర్క్ చేయాలి, లేదంటే వెళ్ళిపోవాలంటే కనుక మీరు 8,000 USDT క్రిప్టో కరెన్సీని పే చేసి వెళ్ళాలి అని చెప్పి అన్నారు. సో అందులో మనకు పనిష్మెంట్స్ అని చాలా ఉంటాయి. సో నాలాగే చాలామంది కంట్రీ యువకులు అక్కడ బందీలైపోయి ఉన్నారు. నేను ఇంక ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరైన అభ్యర్థిని బరిలోకి దించి విజయం సాధిస్తామని తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జీవీఎంసీ కార్యాలయం చేరుకుని ఆయన కూటమి కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. అలాగే క్యాంప్ రాజకీయాలకు పెట్టింది పేరు వైసీపీ అని, క్యాంప్ రాజకీయాల రథసారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని బాబ్జీ విమర్శించారు. కానీ కూటమి నాయకులు క్యాంప్ రాజకీయాలు చేస్తున్నాయని వైసీపీ నాయకులు చెప్పడం సమంజసం కాదన్నారు. గత ప్రభుత్వంలో మంత్రులకు, శాసనసభ సభ్యులకు కూడా ఎటువంటి విలువ లేకుండా చేశారని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలకే విలువ లేనప్పుడు సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటి అని బాబ్జీ ప్రశ్నించారు. ప్రజలు ఒక మామూలు మెజారిటీ ఇవ్వలేదు. 50 సంవత్సరాలకు కూడా ఈ మెజారిటీ రాదు. ఇవాళ ఎమ్మెల్యేలకి మా నేనేమంటానంటే, ఏ ప్రజాప్రతినిధి అయినా తను గెలిచిన తర్వాత తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పనిచేస్తారు. నేను చెప్పేది ఒకటే, ఈవేళ చాలా మంది అడుగుతూ ఉన్నారు మీ వాళ్ళు, ఏమండి మీరు ప్రలోభ పెట్టారు, డబ్బులు ఇచ్చారు, అవి ఇచ్చారు. మహానుభావుడు, గురువు, ఆయన ఇండియాకే గురువు జగన్మోహన్ రెడ్డి గారు. మనకేం కొత్తగా చెప్పక్కర్లే. క్యాంపులు అనేవి సరదాగా పెట్టుకునేది ఇప్పుడు కాదు. జిల్లా పరిషత్ పెడతాం. కొద్ది రోజులుగా ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసాని జలాశయానికి పెద్దెత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. కిన్నెరసాని డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం 404.20 అడుగులకు చేరింది. డ్యాం ఇన్ఫ్లో 21,000 క్యూసెక్లు ఉండడంతో అధికారులు 4 గేట్లు ఎత్తి 20,000 క్యూసెక్లు నీటిని దిగువకు విడుదల చేశారు. కిన్నెరసాని పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 2 రోజుల నుంచి భారీ వర్షం కురుస్తుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం వరుణుడి ధాటికి తడిసి ముద్దవుతుంది. భద్రాచలంలోని పలు రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుతుంది. గోదావరి కరకట్ట వద్ద మోటార్లను ప్రారంభించకపోవడం వల్ల రామాలయం పరిసరాలు నీట మునిగాయి. రామయ్య సన్నిధి పడమర మెట్లు వద్ద నడుములోతున వరద చేరింది.
సుమారు 35 దుకాణాల్లోకి వర్షపు నీరు చేరడంతో సామాగ్రి తడిసి నష్టపోయామని వ్యాపారులు వాపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో వాతావరణంలో మార్పులు సంభవించాయి. చెత్తాచెదారం పేరుకోవడంతో అశ్వరావుపేట నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు వ్యాపించడంతో హాస్పిటల్స్లో రోగులతో కిటకిటలాడుతున్నాయి. దగ్గు, జలుబుతో పాటు ఇతర లక్షణాలు ఉండడంతో అనేక మంది హాస్పిటల్లో చేరుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్లో ప్రతిరోజు వందల సంఖ్యలో పేషెంట్లు చికిత్స తీసుకుంటున్నారు. అశ్వరావుపేట పిహెచ్సి ఓపీకి రోజు వందల సంఖ్యలో జ్వర పీడితులు వస్తున్నారు. గ్రామాల్లో పూర్తి స్థాయిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని ప్రాథమిక సహకార సంఘం సీఈఓ గంగారెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రైతు రుణమాఫీకి సంబంధించి సీఈఓ గంగారెడ్డి అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో సీఈఓపై చర్యలు తీసుకున్నారు. సీఈఓ గంగారెడ్డి అవకతవకలు పాల్పడినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు స్పందించారు. అలాగే సీఈఓపై విచారణకు ఆదేశించారు. అయితే ఈ క్రమంలో సహకార సంఘం జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్ అరుణ జ్యోతి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. సీఈఓ గంగారెడ్డి 32 లక్షల రూపాయలు అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారించారు. దీంతో సీఈఓను సస్పెండ్ చేస్తున్నట్లు సహకార శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఇంకెవరి పాత్ర అయినా ఉందా అనే దానిపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని వేములవాడ ఎస్పీ శేషాద్రి రెడ్డి స్పష్టం చేశారు. చందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవుని తండాలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో ఏఎస్పీ మాట్లాడారు. ప్రజల రక్షణ కోసం ప్రజలలో భద్రభావనం, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం, ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకే ఈ కార్యక్రమం అని తెలిపారు. అలాగే పట్టణ, గ్రామం, కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా దీని ద్వారా తెలుస్తుందన్నారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే వెంటనే పోలీసులకు లేదా డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఏఎస్పీ అన్నారు. సామాన్య జనానికి మధ్యలో సత్సంబంధాలు పెంచుకోవాలి అనే ఒక ఉద్దేశం, మంచి ఉద్దేశంతో చేసింది ఇది. సో అందరూ కోఆపరేట్ చేసినందుకు ధన్యవాదాలు. సో ఇక్కడ అదే విధంగా ఒకటి చెప్పాలనుకున్నా ఏంటంటే, అనవసరంగా వితండవాదం చేయడము, మా ఇంటికి ఎట్లా వచ్చేసినారు, ఇది ఎట్లా వచ్చేసినారు, అది ఎట్లా వచ్చేసినారు అంటే కాదు. మేము మంచోళ్ళకు చాలా మంచోళ్ళం, చెడ్డోళ్ళకు అంతకన్నా. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వరపల్లి తండవాసులు ఆందోళనకు దిగారు. బురదమయంగా మారిన రోడ్లతో నరకయాతన అనుభవిస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీన వ్యవస్థలో ఉన్న తండ రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై బెఠాయించి ధర్నా, రాస్తారోకో చేశారు. గిరిజనుల రాస్తారోకోతో సుమారు గంటన్నర పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. అయితే తండాలోని రోడ్ల దుస్థితిపై ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు అలాగే అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలకు హాజరై తిరిగి వెళ్తున్న ఎమ్మెల్యే నాగరాజు కాన్వాయ్ని ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. పోరగాళ్ళకు మస్తు ఇబ్బంది అవుతుంది. మాకు బడి పోవాలన్నా కూడా పోరగాళ్ళకు తండ తీసుకోపోవాలి, తండ నుంచి తీసుకురావాలి. మాకు రోడ్డు లేదు, రాత్రి పగలు పోవాలన్నా కూడా మస్తు ఇబ్బంది అవుతుంది. మాకు ఒక ఆటో రాదు, ఒక బండ్లు రావు.
నీళ్ళ వాగు నడితే మాకు నీళ్ళ నుంచి బయటికి రాదు. తండకు రావాలంటే ఇబ్బంది అవుతుంది, చుట్టూ తిరుగుడు వస్తుంది. మా రోడ్కి ఎవరు పట్టించుకుంటలేరు, ఏం చెప్పలేరు సార్. మస్తు ఇబ్బంది అవుతుంది మాకు. రోడ్ గురించే మస్తు ఇబ్బంది ఉన్నది మాకు. తండకు ఎవరైనా వచ్చేటోళ్ళు లేరు, పోయేటోళ్ళు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో గుర్రం బాబా హల్చల్ చేశాడు. గిరిజన తండాలలో గుర్రంపై తిరుగుతూ బాబానంటూ ఒక వ్యక్తి తిరుగుతున్నాడు. గ్రామాలు తండాలలో డప్పు కొట్టించి పూజలు చేస్తామని ప్రజలను నమ్మిస్తున్నట్లు స్థానికులు చెప్పారు. ఇళ్లలో దుష్టశక్తులు ఉన్నాయని, అనారోగ్య సమస్యలు తప్పవని జయపురంలో కొందరిని గుర్రం బాబా నమ్మించి డబ్బులు కాజేసినట్లు తెలిపారు. గ్రామ పెద్దలతో మాట్లాడి బస ఏర్పాటు చేసుకోవాలని వెల్లడించారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు, 3 విశ్వాసాలు నమ్మేవారు టార్గెట్గా భారీగా గుర్రం బాబా డబ్బు కాజేస్తున్నాడని పలువురు ఆరోపించారు. గ్రామస్తుల ఫిర్యాదుతో గుర్రం బాబాపై కేసు నమోదు చేసినట్లు నర్సింహులపేట పోలీసులు చెప్పారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామ పంచాయతీ పరిధిలో గత 2 రోజులుగా బాబా అనే వ్యక్తి గుర్రంపై సవారీ చేస్తూ ఇక్కడ తిష్ట వేసినాడు. అమాయక ప్రజలనే ఆసరగా చేసుకొని మీకు చేతబడి ఉంది, నరదిష్టి ఉంది. జగిత్యాల మాజీ మున్సిపల్ కమిషనర్ అనిల్ బాబుకి జగిత్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇతరుల భూమికి తప్పుడు పత్రాలు సృష్టించారని అనిల్ బాబుపై ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై నెలన్నర క్రితం జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే జగిత్యాల కోర్టు ఆదేశం నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం అనిల్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. అయితే స్థానిక కోర్టును ఆశ్రయించాలని అనిల్ బాబుకు హైకోర్టు సూచించింది. హైకోర్టు సూచన మేరకు జగిత్యాల కోర్టులో అనిల్ బాబు లొంగిపోయారు. అనిల్ బాబుకు జగిత్యాల కోర్టు రిమాండ్ విధించింది. నిర్మల్ జిల్లాలో సైబర్ మోసాలు చేస్తున్న రాజస్థాన్కు చెందిన 3 సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. కుంటాల్లో నివాసం ఉండే షేక్ నఫీజ్ ఖాన్, తస్లీం ఖాన్, నలీం ఖాన్ నకిలీ యాప్ ద్వారా 50,000 రూపాయలు పంపినట్లు మినీ ఏటీఎం నిర్వాహకుడికి చూపించారని ఎస్పీ తెలిపారు. మినీ ఏటీఎం నిర్వాహకుడు బ్యాంకుకు వెళ్లి చూసినప్పుడు అకౌంట్ ఫ్రీజ్ అయినట్లుగా గుర్తించారు. అయితే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి 3ని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. అలాగే గుర్తు తెలియని వ్యక్తులతో ఆన్లైన్ లావాదేవీలు చేయవద్దని జానకి షర్మిల సూచించారు. నిందితుల వద్ద 9 సెల్ ఫోన్లు అలాగే 7 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు భైన్సా ఏఎస్పీ అవినాష్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో హైవేపై జరిగిన కారు ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. నర్సాపురంలోని ఆంజనేయ స్వామి గుడి దగ్గర హైవేపై ఈ కారు ప్రమాదం జరిగింది. అయితే మోటార్ సైకిల్ పైకి స్కార్పియో వాహనం దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుసుకుంది. స్కార్పియో వాహనం దూసుకురావడంతో 6 ద్విచక్ర వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. రైట్, ఇవి జిల్లా డైరీ అప్డేట్. స్టే ట్యూన్డ్.